హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మీరందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు, కొద్దిగా డౌట్తో ఉంటారు మీరు. ఏం రా ఎన్నకి ఎగ్జామ్ లేదు, మళ్ళా డ్రైవింగ్ ట్రయల్ కూడా ఇవ్వలేదు, లైసెన్స్ ఎలా వచ్చేసింది అని చెప్పేసి మీలో చిన్న డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ ఏందో అనేది వీడియోలో చూద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రా అంటే మనకు సౌదీలో వచ్చేసి చాలా కష్టం అనమాట లైసెన్స్ వచ్చేది. అండ్ మనకు కువైట్లో లాగా వాస్తా అది ఇది అంటే రికమెండేషన్ అదంతా ఏముండదు. సో ఇక్కడైతే జెన్యున్గా ఎగ్జామ్ రాయాలా, పాస్ అవ్వాలా, పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. సో అలా అనమాట. సో మా తమ్ముడు కూడా ఒకసారి వాడు ఫెయిల్ అయినాడు, సెకండ్ టైం ఎట్లా పాస్ అయ్యి లైసెన్స్ తెచ్చుకున్నాడు అనమాట. వాళ్ళ నుంచి ఏ ప్రయత్నం ఉండదు. మనం ఇక్కడికి వస్తే అంత ట్రాఫిక్ రూల్స్ అంతా మనం నేర్చుకొని అంత చదువుకొని మనం వెళ్ళి ఎగ్జామ్ రాయాలన్నమాట. నేను అదే టెన్షన్తో ఉన్నా, సరేలే ఎగ్జైట్మెంట్తో ఉన్నా, ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంది కథ అనేది అని. సో ఏమైందిరా అంటే నేను వచ్చిన 3 months తర్వాత నాకు సివిల్ ఐడి అనేది వచ్చిందనమాట. సో ఇదే నా సివిల్ ఐడి. సో సివిల్ ఐడి అనేది వచ్చినాక దాని తర్వాత వాళ్ళకి అయితే చెప్పాను నేను. సో నాకు లైసెన్స్ అయితే లేదు, ఎట్లా అంటే నీకు లైసెన్స్ లేదా, నువ్వు సౌదీ రిటర్న్ కదా అన్న. లేదు కువైట్ నుంచి వచ్చింది అని చెప్తే 5 months అయిపోయింది, ఈ మంత్ అయిపోతే 5 months అయిపోతుంది మొత్తము. సో ఇప్పుడైతే చెప్తే వాళ్ళైతే మా మేడం వాళ్ళ పెద్ద కొడుకు అయితే పిలుచుకొని పోయేసి నేనైతే ఐ టెస్ట్ అంతా చేసుకొని మళ్ళీ 1 day 24 hours తర్వాత మనకు రిపోర్ట్ అయితే వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడే వస్తున్నా. సో అక్కడికైతే వెళ్ళి లైసెన్స్ ఆఫీస్కి అయితే వెళ్ళి సో లోపలికి వెళ్ళాము. సో పెద్ద సార్ అయితే కూర్చోన్నారు. సో ఫామ్స్ అంతా ఇచ్చామన్నమాట. ఇస్తే అతను వచ్చేసి చూసారు, మళ్ళీ సౌదీ ఇకామా ప్లస్ కువైట్ లైసెన్స్ అనేది తీసుకున్నారనమాట. సో ఇక్కడైతే ఎలా అంటే కువైట్ రిటర్న్ డ్రైవర్ ఉంటే కువైట్ లైసెన్స్లో మనకు వ్యాలిడ్ టైం ఉంటే మనకు ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఆ ట్రాన్స్ఫర్ చేస్తే సో డైరెక్ట్గా మనకు ఆ లైసెన్స్ వాళ్ళు పెట్టుకొని మనకు సౌదీ లైసెన్స్ అనేది ఇచ్చేస్తారనమాట. ఫైనల్లీ మనకు లైసెన్స్ అయితే వచ్చేసింది. సో ఎలాంటి కష్టం లేకుండా అలా ఇదేమది 1 month అయితే టైం ఉంది నాకు. నెక్స్ట్ మంత్ 20 అయితే అయిపోతుంది అనమాట నా లైసెన్స్ కువైట్ది. సో ఎలాగో బై లక్కీ మనకు లైసెన్స్ అట్లనే వచ్చేసింది. ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఏంది పంచాయతీలనే అనుకున్నాను. సో ఎగ్జామ్ అనుకున్నా, కానీ మనకు ఎగ్జామ్ ఏం లేదు, ట్రయల్ లేదు, అన్నీ లేకుండా ఒకేసారి మనం డైరెక్ట్ కార్డ్ అయితే వచ్చేసింది మనకి. సో అందుకే కానీ చిన్న బాధ అయితే ఉంది. అరే కువైట్ ఒరిజినల్ లైసెన్స్ మన చేతిలో అదే మెమొరీ లాగా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇలా బలి అయిపోతుందని అనుకోలేదు నేను. దాన్ని బలి తీసుకొని మనకు సౌదీ లైసెన్స్ అయితే వచ్చిందనమాట. అందుకే ఏం చేయాలరా అంటే మనము కువైట్లో పనిచేసాం కదా, కువైట్ లైసెన్స్ వచ్చేసి లామినేషన్ చేసుకొని డూప్లికేట్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అలా డూప్లికేట్ అనేది పెట్టుకోవాలా. కానీ ఇక్కడికి వచ్చినాక ఇండియా లైసెన్స్తో అయితే చాలా లేట్ అవుతుంది లైసెన్స్ వచ్చే వరకు. సో అందుకే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కొత్త డ్రైవర్స్కి అయితే తీసుకోవడం లేదు. సో రిటర్న్ డ్రైవర్స్ లేదంటే ఇక్కడే బయట డ్రైవర్స్ పనిచేస్తారు కదా, వాళ్ళని చేంజ్ చేసుకునేది తనాజులు ఇచ్చి అలా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ మనకైతే లైసెన్స్ వచ్చేసింది. సో వీడియో అయితే లాంగ్ వద్దు. సో చూసినారు కదా, నాకైతే లైసెన్స్ ఎలా వచ్చిందిరా అంటే మనకు కువైట్ లైసెన్స్లో వ్యాలిడ్ టైం ఉండడం వల్ల నాకైతే లైసెన్స్ వచ్చింది, ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది అనమాట. సో వాళ్ళైతే నాకు కువైట్ లైసెన్స్ తీసుకున్నారు, నాకైతే సౌదీ లైసెన్స్ చేసినారు. సో మనకు వచ్చేసి 2027 వరకు టైం ఉంది, జూన్ 27 మనకు 2027 2 years అయితే పెట్టినారనమాట. సో వీడియో అయితే ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం, బాయ్.